ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మార్చేది ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం. ఈ ఆలూరు మండలంలో మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. ఈ 7 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 7 గ్రామాలపై మీ కృపను చూపించి నాయనా ప్రజలందరినీ మీరు రక్షించుకోండి. ముఖ్యంగా ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించి మీ గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇంకొక మారు ఆలూరు మండలాన్ని, ఈ మండలంలో ఉంటున్న ప్రజలను, నాయకుల్ని మీకు సమర్పిస్తూ గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తూ వారిపై మీ కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 16వ అధ్యాయము 4-15 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా, మీరు మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకుందరు గాని దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అహస్యము. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి అనేక ఉపమానాల రీతిగా ప్రభు అనేక విషయాలను బోధిస్తూ వచ్చారు. వాక్యం సెలవిస్తూ ఉంది. 14వ మాట, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచూ ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ధనాపేక్ష ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నశించు వారికి సిలువ వెర్రితనముగాను, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తిగా ఉందని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, పరిసయ్యులకు, శాస్త్రులకు ప్రభు మాటలు అర్థం కావటం లేదు. మీరు గమనించాలి. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నప్పుడు శరీర సంబంధులకి ఆ మాటలు అర్థం కావు. అందుకే ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను బట్టి ఆయనను అపహాసిస్తూ ఉన్నారు. అందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు,
మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులు అనిపించుకుందరు కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును. యేసుప్రభులు వారు పరిసయ్యుల గురండి, శాస్త్రుల గురండి చెప్తున్నారు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అనిపించుకుంటారు కానీ దేవుని ఎదుట మీ హృదయములో దేవునికి ఎరుగునని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము మనుష్యుల ముందు మంచివారిని అనిపించుకోవచ్చు, మనుష్యుల ముందు మనం గొప్పవారిని అనుకోవచ్చు, కానీ మన హృదయం అనగా నా హృదయం ఏమిటో, మీ హృదయం ఏంటో, మన హృదయాలు, మన తలంపులు, మన ఆలోచనలు ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. వాక్యము సెలవిస్తూ ఉంది, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి హాస్యము. మనుష్యుల దృష్టిలో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో దాన్ని దేవుడు గొప్పదిగా ఎంచడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనము మనుష్యుల దృష్టికి గొప్పవారం కాదు, లేదా ఈ లోకంలో ఎవరో ధనవంతుల దృష్టిలో గొప్పవారిగా మనం అనిపించుకోవటం కాదు. దేవుని దృష్టిలో మనము గొప్పవారము అనిపించుకొనుట మనకి గొప్ప దీవెనై ఉంది. ఎవరు గొప్పవారు అవుతారంటే, ఎవరైతే ప్రభు యొక్క యేసు క్రీస్తు వారి యొక్క బోధను అవలంబిస్తూ ఆయన బోధకు తగినట్టుగా జీవిస్తారో వారు గొప్పవారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక ఉదాహరణ. మరి మదర్ తెరీసా, ఆమె ఎటువంటి ఖరీదైన వస్త్రాలను ధరించలేదు, ఆమె ఎటువంటి ఖరీదైన ఆభరణాలు ధరించలేదు, కానీ ఆమెను దేవుడు అలంకరించాడు. అంటే మనుష్యుల దృష్టిలో ఆమె అలంకరణ కాదు, కానీ ప్రభు దృష్టిలోనే ఆమె ఆత్మ సంబంధమైన అలంకరణ చేత ఆమె అలంకరించబడింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అందుకే ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు యేసుప్రభులు వారు చెప్పే శ్రేష్టమైన సంగతులను గురించి వారు అపహాసిస్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రభు దగ్గరికి వచ్చాం, మనల్ని ప్రభు రక్షించుకున్నాడు. లోకంలో మనం చాలామందికి వెర్రివారిగా, పిచ్చివారిగా మనం కనబడవచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనము దేవుని దృష్టిలో మిక్కిలి విలువైన పాత్రలముగా ఉన్నాం. ఈ పాత్రలను ప్రభువే బలపరిచి ఆశీర్వదించి వాడుకొనుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడా, డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాయన, మాలో కూడా ఎక్కడైనా ధనాపేక్ష ఉందేమో, మేము ఎక్కడైనా మనుషుల దృష్టికి గొప్పవారు అనిపించుకుంటున్నామేమో, మమ్మల్ని సరిచేయండి. ఆత్మ సంబంధమైన అలంకరణ చేత మీరు మమ్మల్ని అలంకరించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.